ప్రస్తుతం మనం నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్లో ఉన్నాం. ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉప్పల్ బాగా సంబంధించిన వేడుకలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. విజయదశమి ఉత్సవాల కోసం వందలాది మంది స్వయం సేవకులు మిగతా జనం కూడా వచ్చారు. ఉత్సవం ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. ఈ ఉత్సవానికి ముఖ్యంగా ముగ్గురు వచ్చారు. ఈ విలువలన్నీ పెంపొందిస్తే సమాజం దృఢంగా తయారవుతుందని మేము ఆశిస్తున్నాం. సార్, మన ఆర్ఎస్ఎస్ అంటే కులగణనకు వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కదా, దానికి ఏం సంబంధం? కులగణన చేయొచ్చని ఆర్ఎస్ఎస్ ఈ మధ్యలో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్తో ఉన్నాం ప్రస్తుతం. యువతకు ఆయన ఇచ్చే సందేశం ఏమిటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, వాట్ యు ఆర్ సేయింగ్ ఫర్ యూత్? For youth, I think it is very, very, very important to be disciplined and committed. That is what is missing nowadays. It's very, very important. Sir, most of you youth are addicted to the drugs and ganja, something else. So, what you are saying for them? See, that's what. It is important to understand the value of having a proper discipline in your life. So you will not be addicted to all these things if you are really committed towards whatever is your goal. So it's better to emulate the real heroes from the different walks of the life, and better to be disciplined. So automatically you will not be getting distracted towards these kind of things. Thank you, sir. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంఘ్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి సంబంధించి మనతో పాటు డిపిఎస్ చైర్మన్, పల్లవి విద్యా సంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య గారు ఉన్నారు. ఆయన ఈ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ ఉత్సవం గురించి, యువత గురించి ఏం చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఏం చెప్తారు సార్ యువతకు? ఈరోజు నాచారం డిపిఎస్ క్యాంపస్లో ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 years కావస్తుంది. అయితే ఆ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈరోజు మన ఎవ్రీ ఇయర్ దసరా సెలబ్రేషన్స్లో ఈ ఆయుధ పూజ జరుగుతుంది. అది ఈరోజు మన నాచారం క్యాంపస్లో జరిగింది. దానికి ముఖ్య అతిథిగా శ్రీరామ్ భరత్ గారు వచ్చారు. ఆయన ఆర్ఎస్ఎస్ మన 3 states ఇన్ఛార్జ్ గారు. తర్వాత చీఫ్ గెస్ట్గా మిశ్రా గారు వచ్చారు, సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్. మన ఈటెల రాజేంద్ర గారు ఎంపీ గారు కూడా వచ్చారు. అయితే ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 years కాబోతుంది. దాని సెలబ్రేషన్స్ నెక్స్ట్ ఈ దసరా నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దసరా వరకు జరుపుకుంటారు. అందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి పౌరుడు, ప్రతి యూత్ మన ఇండియన్ కల్చరు, మన హిందుత్వ ధర్మం కాపాడుకోవాలి. దాని కొరకు మనం ఒక ప్లాస్టిక్ను వాడొద్దు, తర్వాత మన చెట్లు పెంచాలి. మన అట్మాస్ఫియర్ను బాగా క్లైమేట్ చేంజ్ బాగా మారిపోయింది కాబట్టి మనం వల్ల ట్రీ ప్లాంటేషన్ పెంచుతూ మనం ఇండియాలో ఉన్నప్పుడు 34%కు తీసుకురావాలనేది మెయిన్ ఉద్దేశం. మన ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ 6 yearsలో ఏదైతే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చేశారో అందులో భాగంగానే ఈ ప్లాస్టిక్ వాడకూడదు, మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ప్లస్ చెట్లు పెంచుకోవాలి, వాటర్ పొల్యూషన్ చేయకూడదు, వాటర్ని వేస్ట్ చేయకూడదు. అదే ఉద్దేశంగా ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరం స్పెషల్గా ఈ ప్రోగ్రాం తీసుకుంది. అందులో భాగంగానే ఈ శతాబ్ది ఉత్సవాలు మన డిపిఎస్ క్యాంపస్లో జరగడం చాలా మంచిది. ఇది మన యూత్కు మంచి సందేశము. ప్రతి పౌరుడు కూడా హిందూ సమాజం గురించి, హిందుత్వ గురించి, మన ఇండియన్ కల్చర్ హెరిటేజ్ని కాపాడుకోవడం అనేది భాగంలో ఆర్ఎస్ఎస్ చాలా పనిచేస్తూ ఉన్నది. మనం అందరం కూడా దాన్ని, మన పౌరులందరూ, మన యూత్ స్పెషల్గా దాన్ని కంటిన్యూ చేసి శాఖలు కూడా విస్తరించుకొని ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సరంలో ప్రతి బస్తీకి ఒక ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించుకొని ప్రతి ఒక్కరు హిందుత్వ ధర్మాన్ని కాపాడుకోవాలనేది మెయిన్ ఉద్దేశం.